పడబాక ఆయన చెప్పి దేవుడు యెహెజ్కేలుని పంపిస్తా ఉన్నాడు. ఎక్కడికి? తిరుగుబాటు చేసిన ప్రజలకి, వినున్నల్లని ప్రజల దగ్గరికి, దేవుని మాట వినుకోకుండా ఉన్న ప్రజల దగ్గరికి దేవుడు ఈరోజు వాక్యాన్ని పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు వారు యెహెజ్కేలుకి చెప్తున్నది ఏంటంటే, నీవు వెళ్ళే ముందు ఒక పని చేయాలి. అదేంటంటే చదవండి, 8వ వచనం చదవండి. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటలను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించి అని నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. అది ఆయన నా ముందర విప్పక ఆ గ్రంథం అంట లోపటను వెలుపటను రాయబడినది ఉన్నది. ఏ గ్రంథం అది? ఏ గ్రంథం అండి అది? బైబిల్ గ్రంథమా? బైబిల్ గ్రంథమా? ఈ గ్రంథాన్ని భుజించండి అని దేవుడు బైబిల్ గ్రంథం ఇవ్వట్లా. అక్కడ ఆ గ్రంథమే వేరంట. ఆ గ్రంథం ఏంటంటే చదవండి, మహావిలాపమును మనో దుఃఖమును ఏంటంటే మూడోది రోదనము దానిలో రాయబడి ఉన్నది. దాని ఇవే రాయబడి ఉన్నాయి అంట. విలాపమును, మహావిలాపమును, మనో దుఃఖమును, రోదమును. ఇవాళ క్రైస్తవుడైన వాడికి కానీ సేవకుడైన వాడికి కానీ ముందు తినవలసింది ఏంటయ్యా అంటే ఈ తినాలి. రోదన, దుఃఖము, విలాపము, మహావిలాపము, ఇవి మనము తింటే అప్పుడు మనం దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. మనం ఏం తింటానికి ఇష్టపడుతున్నాం? దేవుని సన్నిధికి వచ్చి ఏం తింటానికి ఇష్టపడుతున్నాం? సేవకుడు గద్దిస్తేనో, సేవకుడు కఠినమైన వాక్యం చెప్తే వినగలుగుతున్నామా? దుఃఖం కలుగుతుంటే ఓర్చుకోగలుగుతున్నామా? బాధ కలిగితే తట్టుకోగలుగుతున్నామా? లేదు కొంచెం కష్టమైన చేయాలని చెప్తే చేయగలుగుతున్నామంటే చేయలేకపోతున్నాం. ఎందుకనంటే మనం ఏమి తినటానికి ఇష్టపడ్డామంటే ఈరోజు ఆశీర్వాదమును, దీవెనలు, అంతా నీకు ఆశీర్వాదమే, నీకే శ్రమ లేదు, నీకే బాధ లేదు, నీకు అంత కష్టం లేదు, అభిషేకము ఆశీర్వాదం ఇవే తినటానికి మనం ఇష్టపడుతున్నాం. కానీ మహావిలాపములను కానీ రోదన కానీ లేకపోతే మనో దుఃఖము కానీ మనము తినటానికి ఇష్టపడి లేము. ఈ గ్రంథమును భుజించండి. యెహెజ్కేలు తిన్న గ్రంథం ఏంటంటే విలాపమును, రోదమును, మనో దుఃఖమును తిన్నాడంట. ఈ గ్రంథమును భుజించమని చెప్తే దేవుడు ఆ గ్రంథమును భుజించాడు. ఈరోజు నీకు దుఃఖం కలిగిద్దామా, నీకు బాధ కలిగిద్దామా, నువ్వు రోధించాలమ్మా అని అన్నావు అనుకో, అయ్యో మనకి ఈ శ్రమలు వద్దులే కనయ్యా, కొంచెం మనకి సుఖమైంది ఏదైనా ఉంటే చెప్పు, చేద్దాం. సుఖమైంది ఏదైనా ఉంటే చెప్పాయా, చేద్దాం. అమ్మా నువ్వు ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రార్థించాలమ్మా. మనోదుఖం కలిగి యేసు ప్రభు వారు ఎంతగా మనోదుఖం కలిగి ప్రార్థించాడు అలాగే నువ్వు ప్రార్థించాలమ్మా నీ బిడ్డల కోసం, నీ కోసం అని అంటే ఇది కష్టం కానయ్యా. కూర్చొని చాటింగ్ చేసి ఏదైనా పెట్టమంటే పెడతాను పోస్ట్. ఇంకేదైనా పని చెప్తే శారీరక సంబంధమైన పని ఏదైనా చెప్తే నేను చేయడానికి ఇష్టమే, కానీ ఆత్మీయమైన పని చేయటానికి మాత్రం నా యొక్క బలము సాలట్లేదు అని యెహెజ్కేలు చెప్తా ఉన్నాడు. అక్కడ ఇది తిన్న తర్వాత కూడా అంట ఫస్ట్ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఇది తినండి, ఇది తినండి. ఏం తినాలి అంటే మహావిలాపమును,
విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో అనుకుంటా ఆయన చెప్తున్న మాట ఏంటంటే పక్కనే ఉంది చూడండి. చూడండి 4వ అధ్యాయము 7వ వచనం చదవండి, 6వ అధ్యాయం కానీ చదవండి. 5వ అధ్యాయం చదవండి అమ్మా. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకుందరు. నా జనులు కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరు దాని మీద చెయ్యి వేయకుండునో నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారి పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు ఎలాగ అందగతులు ఎలాంటి వారో చెప్తున్నాడు. ఎవరో విలాప వాక్యాల్లో ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? వాళ్ళు పాల కంటే తెల్లని వారు. కానీ ఎలాగైపోయారంట? ఏమంటే ఎలాగైపోయారంట? కావాలిగా చదవమ్మా. అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపైపోయిందంట. ఈ రోజున మన బిడ్డలు కానీ తెల్లని వారిగా ఉంటే నల్లగా అయిపోతే తల్లిదండ్రులు ఎవరైనా తట్టుకోగలరండి? విలాప వాక్యాలు నేను చదువుతా ఉంటే దీనిలో అంతా కూడా వీళ్ళ యొక్క స్థితి అంతటిని బట్టి చెబుతా ఉన్నాడు దేవునికి. అయ్యా వీళ్ళు ఇలాగ ఉండేవాళ్ళు ఇలాగ అయిపోయారు ప్రభా, వీళ్ళు ఇలాగ ఉండేవాళ్ళు ఇలాగా అయిపోయారు ప్రభా, వీళ్ళ జీవితాలు ఇలాగ అయిపోయినాయి. పాల వంటి తెల్లగా ఉన్నవాళ్ళు వీళ్ళు